Audio Jungle. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే వస్తున్నాంలే, మీరు బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు అయితే మన ఛానల్లోని యమ్మీ 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 టేస్టీ తలకాయ కూర అయితే మన ఛానల్లోని వీడియో పెట్టేసాం. మీరు ఒకసారి దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామా? దానికోసం అయితే తలకాయని అంటే పెద్ద పెద్ద పీసెస్ ఏమైనా కోముక్కలు అవి ఉంటాయి కదా, చిన్ని పీసెస్గా కట్ చేసేసి అందులోని ఇంకా తలకాయని అయితే చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అక్కడక్కడ చిన్ని పురుగులు కూడా ఉంటాయంట. సో 1-2 సార్లు చూసుకొని క్లీన్ చేసుకోవాలి. దానికోసం అయితే పెద్ద పెద్ద పీసెస్ని మా అత్తయ్య గారు అయితే చిన్ని పీసెస్గా కట్ చేసుకుంటున్నారు ముందు కత్తిపీటతోని. తర్వాత అయితే అందులో కొంచెం వాటర్ వేసి మనం అంతా ఒకసారి చెక్ చేసుకోవాలి, పురుగు కానీ ఏమైనా ఉన్నాయేమని. దాంతోపాటు ఒక మెదడు కూడా ఇచ్చారు. సో దాన్ని ముందుగానే పక్కన తీసి పెట్టేసుకున్నాము. సో ఇంకా తలకాయని ఇలాగా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నీచు వాసన ఎక్కువ వస్తుంది కదా, నీచు వాసన రాకుండా ఇలా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎన్ని టైమ్స్ ఒక 4 to 5 టైమ్స్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి అది నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఇలా అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నాము. దీనికోసం అయితే 2-3 ఆనియన్స్ తీసుకొని వీటిని గుండగా చిన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద పీసెస్ కంటే చిన్ని పీసెస్ చేసుకుంటే గ్రేవీ మనకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఎక్కువగా కూడా వస్తుంది. పెద్ద పెద్ద పీసెస్ అయితే మనకి సమంగా ఉడకదు కూడా. సో అందుకని ఫస్ట్గా మొత్తం ఆనియన్స్ అవి కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇందులోని తలకాయ కూరలోని పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కారం, మీరు ఎంత కారం తింటారంటే అంత కారం వేసుకోవచ్చు. మేమైతే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసాం, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ కారం తింటారు కాబట్టి. మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడైతే మేము కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాము. తర్వాత సరిపోతే మనం మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. తర్వాత మేము ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు కర్రీని బట్టి. సో ఇవన్నీ వేసేసాక ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వాటిని మొత్తం పీసెస్ అన్నిటికి ఈ మసాలాలన్నీ పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. మెదడు ఉంది కదా, ఆ మెదడుని అయితే వేరే గిన్నెలో తీసి పెట్టుకోండి. ఇందులో ఇలా మిక్స్ చేస్తే అది ముద్ద ఇది అయిపోతుంది, చెదిరిపోతుంది. కాబట్టి దాన్ని వేరే దాంట్లో వేసుకొని ఓన్లీ ముక్కల్ని మాత్రమే ఇందులో వేసుకొని మసాలాలన్నీ పట్టించేసాము. మసాలాలన్నీ వేసాక అవి మొత్తం ప్రతి పీస్కి కలిసేలాగా అలా కలుపుకోవాలి మంచిగాన. తర్వాత అయితే ఇంకా మెదడు ఉంది కదా, సో దాన్ని ఒక చిన్ని గిన్నెలో వేసుకొని సేమ్ ఇందులోని పసుపు, ఉప్పు, కారం, చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ఉంటే మసాలా అన్నీ వేసేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా కాసేపు మ్యాగ్నేట్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా చాలామందికి ఇష్టం కదా, బేజా ఫ్రై అంటారు. సో దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. బాగా చూసారా మసాలాని మొత్తం దానికి పట్టించేసాం కదా, దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత దీనికోసం అయితే 2 టమాటోస్, 3 చిల్లీస్ తీసుకుంటున్నాము. వీటిని కూడా మనకి నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవచ్చు. టమాటోస్ కూడా మంచిగా ఆ పైన మొదలు తీసేసి నీట్గా కట్ చేసేసుకోవాలి. మేమైతే 2 టమాటోస్ తీసుకున్నాము. వాటిని ఇలా మంచిగా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఇంకా ఇది తలకాయ కదా, కుక్కర్లో కుక్ చేయాలి కాబట్టి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి. తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని కూడా ఆయిల్ హీట్ ఎక్కాక అందులో వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మంచిగా హీట్ ఎక్కాక మనం ఉల్లిపాయ ముక్కలు వేస్తే అవి మంచిగా త్వరగా బ్రౌన్గా కలర్లో మంచిగా కుక్ అవుతాయి. సో అందులో మనం ఇంకా బేగా కుక్ అవ్వాలనుకుంటే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తే మనకి అవి ఇంకా త్వరగా కుక్ అవుతాయి. సో ఒకసారి మొత్తం ఆయిల్లో కలిసేలాగా ఒకసారి అయితే మనం ఫస్ట్ కలిపేసుకుందాం. ఓకే, ఇప్పుడు కలిపేసుకున్నాక మనమైతే కాసేపు మూత పెట్టి ఉంచుకుందాం. ఎందుకంటే ఆనియన్స్ మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసినా మనకి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడైతే మనం ఇందాక కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కర్రీ మొత్తం వేసేసుకోవాలి. తలకాయ కూర సో మొత్తం అంతా వేసేసుకొని ఇందాక మనం కర్రీ కుక్ చేసే ముందే
మనం దాన్ని కాసేపు మసాలాలు పట్టించి పక్కన పెట్టుకుంటే కుక్ చేసేటప్పుడు దానికి మసాలా బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దీన్ని అయితే ఫాలో అయిపోయింది. తర్వాత అయితే మనం ఇప్పుడు మంచిగా అన్నీ వేసాం కదా, హ్యాపీగా కలిపేసుకోవాలి. అటు ఇటు ఇటు అటు మిక్సింగ్ 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 మిక్సింగ్. సో మొత్తం ఆనియన్స్ అన్నీ మొత్తం అన్నిటికి పట్టేలాగా వేసుకోవాలి. సో ఇప్పుడైతే మేము కలిపేసుకొని కాసేపు అయితే మూత పెట్టేసుకున్నాం. ఇంకా మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి, ఇంకా మీకు నెక్స్ట్ ఏం వీడియో కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి, చేసేద్దాం మన వీడియోలో నెక్స్ట్ ఆ వీడియోనే. సో మూత పెట్టేసాం కదా, మూత పెట్టి తెరిచాక అది కొద్దిగా కుక్ అయ్యాక అందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందాక మసాలా కలిపెట్టాం కదా, అందులోని కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసి అదైతే ఇందులో వేసేసాను. అబ్బా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇంకా కలిపేసుకున్నాక మళ్ళీ ఒక 5 minutes వాటర్ వేసాం కదా, అది కొంచెం దగ్గరగా కొంచెం కుక్ అయ్యేంత వరకు మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 12 to 13 లేదా 15 విజిల్స్ వేసుకోవాలి. మేమైతే 13 విజిల్స్ వేసుకున్నాము, ఎందుకంటే తలకి కూడా కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి. మెత్తగా 13 విజిల్స్ వేసుకున్నాం. తర్వాత ఆఫ్టర్ కూల్ అయ్యాక కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే వావ్ ఇట్స్ యమ్, లుకింగ్ చాలా బాగుంది. ఇందాక మనం మెదడు తీసి పెట్టుకున్నాం కదా, అది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోవాలి కుక్కర్ తీసాక. ఎందుకంటే మనకి కొంత లిక్విడ్ కొంచెం ముద్దగా కావాలి అనుకున్నప్పుడు ఇంకొంచెంసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడే అది వేసాం కదా, మెదడు వేసాక టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. మేమైతే ముందే యాడ్ చేయట్లేదు, టమాటోస్ కూర కుక్ అయ్యాక అప్పుడు వేసుకుంటున్నాం టమాటీస్. ఏంటి ఇలా వేస్తున్నారు, పచ్చివాసన వస్తుందని? లేదు, పచ్చివాసన ఏమీ రాదు మీకు. ఇలాగా ఇంకా మనం వాటర్ దగ్గర కావడానికి కుక్ చేసుకుంటాం కదా కొద్దిగా కర్రీ థిక్నెస్ కోసం, అప్పుడు వేసుకుంటే కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసేయండి. తర్వాత మనం ఇలా అయిపోయాక మంచిగా గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందామని మూత అయితే పెట్టేసాము. తర్వాత లాస్ట్లో కర్రీ అంతా కొంచెం దగ్గరికి వచ్చాక మనం అందులోని మటన్ మసాలా వేసుకోవాలి. మీట్ మసాలా వేసుకుని ఆ స్మెల్ వస్తుంది చూడండి, అబ్బా అద్భుతం. అయితే ఇంకా అది కూడా వేసేసాక మెదడు ఎందుకు ఫస్ట్లోనే వేయచ్చు కదా, లాస్ట్లో ఎందుకు వేశారు అని అనుకుంటారేమో. మెదడు కదండి స్టార్టింగ్లో వేస్తే విజిల్ వచ్చే స్టేజ్లోని మనకి ఏంటంటే అది పేస్ట్లా అయిపోతుంది. అందుకని విజిల్స్ అయిపోయాక అప్పుడు తీసి వేసుకుంటే మీకు నీచు వాసన కూడా ఏమీ రాదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి మేము కొంచెం ముందు కర్రీ దించేసే ముందు వేసుకున్నాం అన్నమాట. సో స్మెల్ లైక్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మేమైతే టేస్ట్ చేసాం, చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ అయితే మస్తు వచ్చింది, టేస్ట్ అయితే అద్దరిపోయింది. సో మేమైతే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాం కర్రీని. చాలా సింపుల్, ఈజీ, ఎవరైనా ఉంటారు అని వారు కూడా ఈజీగా ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరైతే టేస్ట్ చేసి కుక్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మాకైతే మీరు చెప్పాలి. తప్పకుండా మా ఛానల్ చేయండి, డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ ఇంకా ఏం వీడియో కావాలో కామెంట్ చేయండి. మీరైతే కామెంట్ చేయట్లేదు, వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ మీకోసం చాలా వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.